సో హాయ్ గైస్, లాస్ట్ వీక్ మన టాలీవుడ్లో ట్రెండ్ అయిన మూవీ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేసా. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన జూనియర్ ఎన్టీఆర్ గారు సోలో మూవీ రిలీజ్ చేసి 6 సంవత్సరాలు అవుతుంది. అండ్ త్రిబుల్ తర్వాత గ్లోబల్ రికగ్నిషన్ అందుకున్న ఎన్టీఆర్ గారు అప్రాక్సిమేట్లీ 300 కోట్ల బడ్జెట్తో దేవరా పార్ట్ 1ని కోటల్ శివ గారి డైరెక్షన్లో చేశారు. అండ్ రిలీజ్ డేట్ కూడా ఎంతో దూరంలో లేదు. మరి అలాంటి ప్రెస్టీజియస్ అండ్ గ్రాండ్ స్కేల్లో రిలీజ్ అవుతున్న ఈ దేవరా మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ అవుతుందంటే ఫ్యాన్స్కే కాదు, రెగ్యులర్ ఆడియన్స్ అండ్ మూవీ లవర్స్కి కూడా ఎప్పుడెప్పుడు చూడాలని చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు. కానీ ట్రైలర్ రిలీజ్ అయ్యి ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ని డిసప్పాయింట్ చేసిందనే చెప్పాలి. దాని మీద కొంచెం నెగిటివ్ ట్రెండ్ కూడా జరిగింది. అండ్ దానికి మెయిన్ రీజన్, ట్రైలర్ మొత్తంలో కొరటాల శివ గారు జస్ట్ కొన్ని హై మూమెంట్స్ మాత్రమే ఇచ్చి మిగతాదంతా దేవర స్టోరీ ఎలా ఉండబోతుంది, అసలు ఆ ప్రపంచంలో ఉండే క్యారెక్టర్స్ ఎవరు, వాళ్ళ పని ఏంటి, కల్చర్ ఏంటి అనే ఎలిమెంట్స్ని చూపించడానికి ట్రైలర్ కట్ని చాలా సింపుల్గా రిలీజ్ చేశారు. అందుకే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న కొంతమంది ఆడియన్స్ని ఈ ట్రైలర్ కట్ వాళ్ళ అంచనాలను అందుకోలేకపోవచ్చు. అయితే ట్రైలర్ మీద ఎవరి ఒపీనియన్ వాళ్ళది. అదేమీ దేవర మీద ఉండే ఎక్సైట్మెంట్ని 1% కూడా తగ్గించలేదు. ఎందుకంటే ట్రైలర్ కన్నా పవర్ఫుల్ వెపన్ అక్కడ ఎన్టీఆర్ గారు ఉన్నారు కాబట్టి ఈ నెగిటివ్ ట్రెండ్లు అవి ఏమీ చేయలేవు. అండ్ ట్రైలర్ విషయం పక్కన పెడితే, రీసెంట్గా రిలీజ్ అయిన దేవర రెడ్ సీ ఓఎస్టీ మాత్రం కొట్టాడు అనిరుద్ధ్. అండ్ అది వినగానే ఇన్స్టెంట్ హై వచ్చింది. అంతేకాదు, నెక్స్ట్ వీక్ దేవర నుంచి ఆయుధ భుజ సాంగ్ రిలీజ్ అవుతుందంట. అదైతే మామూలుగా ఉండదని ఇంటెలిజెన్స్ రిపోర్ట్. అండ్ ఇంకా దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ని ఈ సెప్టెంబర్ 22 హైదరాబాద్లో గ్రాండ్ లెవెల్లో ప్లాన్ చేస్తారు. బట్ అది ఎక్కడ జరుగుతుంది అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అండ్ నెక్స్ట్ న్యూస్, పవన్ కళ్యాణ్ గారు మొత్తానికి హరిహర వీరమల్లు సెట్స్లోకి అడుగు పెడుతున్నారు. షూట్లో జాయిన్ అవుతున్నారు ఈ సెప్టెంబర్ 23 నుంచి. అండ్ ఇది చాలా చాలా గుడ్ న్యూస్ అనుకోవచ్చు. ఎప్పటి నుంచో హోల్డ్లో పెట్టిన ఈ మూవీని ఫస్ట్ ఫినిష్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇయర్ రిపబ్లిక్ డే కానీ మార్చిలో కానీ హరిహర వీరమల్లు రిలీజ్ అవుతుందంట. అండ్ ఓజీ కూడా మార్చి అన్నారు. మరి రెండేట్లో ఏది వెనక్కి వెళ్తుందనేది ఇంకా తెలియదు. అండ్ ఇంకా ఓజీ మూవీ అక్టోబర్ నుంచి షూట్ స్టార్ట్ అవుతుంది. అయితే ఓజీకి సంబంధించి ముంబైలో ఒక 10 days షెడ్యూల్ ఉందంట. దాని తర్వాత హైదరాబాద్ అండ్ మంగళగిరిలో ప్లాన్ చేస్తారు. అండ్ ఒక 3 days థాయిలాండ్ షెడ్యూల్ కూడా ఉందని అప్పటి నుంచి చెప్తున్నారు. మరి దానికి కళ్యాణ్ గారు అప్రూవల్ ఇస్తారో లేదా అనేది తెలియదు. అయితే కళ్యాణ్ గారు వన్స్ షూట్లోకి ఎంటర్ అయితే చాలా ఫాస్ట్గా ఫినిష్ చేసేస్తారు, అందులో డౌటే లేదు. సో బ్యాక్ టు బ్యాక్ ఈ 3 ఫిల్మ్స్ షూటింగ్ నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి కల్లా అయిపోవచ్చు. మరి ఆ తర్వాత సినిమాలు చేస్తారా లేదా అనేది ఆయన ఇష్టం. బట్ ఆయనకి ఇన్కమ్ కావాలంటే మాత్రం సినిమాలు చేయక తప్పదు. ఇయర్లీ ఒక్కటి చేసినా చాలు, బట్ మూవీస్ మాత్రం ఆపకూడదు అంతే. అండ్ నెక్స్ట్ తలపతి విజయ్ గారు ఇంకా మూవీస్ చేయరు. ఫోకస్ అంతా ఇంకా పాలిటిక్స్ పైనే. కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇంత ఫ్యాండమ్ను వదిలేసుకొని ప్రజలకు ఏదైనా మంచి చేద్దామని వెళ్ళడం చాలా కొద్ది మంది మాత్రమే చేయగలిగిన థింగ్ అది. అండ్ రీసెంట్గా రిలీజ్ అయిన గోటు తర్వాత హెచ్ వినోద్ గారితో తన లాస్ట్ ఫిలిం చేయబోతున్నారు. దాంతో ఇంకా మూవీస్కి గుడ్ బై చెప్పేస్తారు. అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఒకసారి గోటు మూవీ 10 days కలెక్షన్స్ చూస్తే 187 కోట్ల భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంటర్ అయిన గోట్ మూవీ ఫస్ట్ షో నుంచే మిక్స్డ్ రివ్యూస్ అందుకున్న విజయ్ గారి క్రేజ్ ముందు మాత్రం నిలబడలేకపోయింది. అసలు ఇంపాసిబుల్ అనుకున్న టార్గెట్ని 96% రికవర్ చేసేసింది. ప్రస్తుతానికి 373 కోట్ల గ్రాస్ని, 181 కోట్ల షేర్ని గెయిన్ చేసి ఈ సండే ఎలాగ ఉంది కాబట్టి వీకెండ్ కల్లా బ్రేక్ ఈవెన్ పాయింట్కి రీచ్ అయిపోయి హిట్ లిస్ట్లోకి చేరిపోతుంది మూవీ. అండ్ మ్యూజికల్గా హిట్ అవ్వకపోయినా, పెద్ద డైరెక్టర్ లేకపోయినా, నెగిటివ్ రివ్యూస్ బ్యాక్ టు బ్యాక్ వచ్చినా ఇవేమీ కూడా విజయ్ గారి మీద ఆడియన్స్ చూపించే ప్రేమ ముందు నిలబడలేవనే చెప్పాలి. అండ్ ఇంకా నెక్స్ట్ న్యూస్, ఓజీ మూవీలో తమిళ యాక్టర్ సింబు గారు ఒక సాంగ్ పాడారు. అయితే ఆ సాంగ్ వచ్చిన రెమ్యునరేషన్లో 6 లక్షలు విజయవాడ ఫ్లడ్స్ కోసం ఏపీ తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్స్కి డొనేట్ చేయడం గ్రేటెస్ట్ గెస్చర్ అనుకోవాలి. నాకు తెలిసి తమిళ సెలబ్రిటీస్ నుంచి మన విజయవాడ ఫ్లడ్స్కి రియాక్ట్ అయ్యి ఫస్ట్ మనీ ఇచ్చిన ఒకే ఒక యాక్టర్ తమిళ యాక్టర్ సింబు గారు. అండ్ కళ్యాణ్ గారి కోసం ఎప్పుడైనా ఒక సాంగ్ పాడతా అని చాలాసార్లు అవార్డు ఈవెంట్స్లో చెప్పారు సింబు గారు. అండ్ ఆయన కోరిక ఈ ఓజీతో నెరవేరబోతుంది. అండ్ రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ సెకండ్ సింగిల్ ఈ సెప్టెంబర్ 25 రిలీజ్ అవబోతుంది. త్వరలోనే అఫీషియల్ కన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ సెల్వమణి సెల్వరాజ్ గారి డైరెక్షన్లో దుల్కర్ సల్మాన్ హీరోగా, భాగ్యశ్రీ హీరోయిన్గా, రానా దగ్గుబాటు గారు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్గా కాంతా అనే మూవీ రాబోతుంది. రీసెంట్గా పూజ సెరమనీ కూడా ఫినిష్ అయిపోయింది. అండ్ ఇది మద్రాస్లో 1950s టైంలో జరిగే ఒక పీరియాడిక్ జోనర్. అండ్ తలపతి విజయ్ గారి సన్ జాసన్ సంజయ్ డైరెక్టర్గా తన డెబ్యూ ఫిలిం లైకా ప్రొడక్షన్స్లో సందీప్ కిషన్ గారి హీరోగా లాంచ్ అవబోతుంది. ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ ఒక్కటే రావాలి. అండ్ 69 సంవత్సరాల వయసులో లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ని యూఎస్లో ఉన్న ఒక టాప్ ఇన్స్టిట్యూట్లో 90 రోజులు నేర్చుకోవడానికి వెళ్తున్నారు. నిజంగా ఈ ఏజ్లో ఆయన డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ అంతే. అండ్ ఇండియన్ ఫిల్మ్స్లో వన్ ఆఫ్ ద మాస్టర్ పీస్ అయిన బాలీవుడ్ ఫిలిం తొంబాడు మూవీని రిలీజ్ చేస్తే ఫస్ట్ డే ఇండియాలో 1,65,00,000 కలెక్ట్ చేసింది. అండ్ ఈ మూవీ ఫైనల్ క్రెడిట్స్లో తొంబాడు నుంచి పార్ట్ 2 2026లో రాబోతున్నట్టు ఎక్సైటింగ్ న్యూస్ అనౌన్స్ చేశారు మూవీ టీం. అండ్ అజయ్ దేవగన్ గారు రైడ్కి సీక్వెల్ రాబోతుంది. అదే రైడ్ మూవీని రీసెంట్గా మన హరీష్ శంకర్ గారు, రవితేజ గారు కలిసి మిస్టర్ బచ్చన్ పేరుతో తెలుగు రీమేక్ చేశారు. మేబీ ఈ రైడ్ 2 కూడా హిట్ అయితే మిస్టర్ బచ్చన్ 2 వస్తుందంటారా? మీ ఒపీనియన్ని కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ సెప్టెంబర్ 27 రిలీజ్ అవుతున్న ఎన్టీఆర్ గారి దేవరా మూవీని సెప్టెంబర్ 26 లాస్ ఏంజల్స్లో జరగబోయే బియాండ్ ఫెస్టివల్లో ఎంతోమంది హాలీవుడ్ పీపుల్స్ అండ్ సెలబ్రిటీస్ అటెండ్ అయ్యే రెడ్ కార్పెట్ ఈవెంట్లో దేవరా మూవీని స్పెషల్ ప్రీమియర్స్ వేస్తున్నారు. ఇలాంటి అచీవ్మెంట్ అందుకున్న ఫస్ట్ ఇండియన్ సినిమా దేవరానే. అండ్ అక్కడ వాళ్ళ దగ్గర నుంచి రిసీవింగ్ పాజిటివ్గా వచ్చిందంటే
ఓవర్సీస్లో రికార్డ్ కలెక్షన్ అందుకుంటుంది మన దేవర. అండ్ ప్రభాస్ గారు హను రావుపుడు గారితో చేస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా నెక్స్ట్ వీక్ నుంచి తమిళనాడు కారైకోడిలో జరుగుతుంది. ప్రీవియస్ గా ఇదే ప్లేస్ లో చాలా ఇండియన్ సినిమాల యొక్క ప్రీ ఇండిపెండెన్స్ డే సీక్వెన్సెస్ ని షూట్ చేశారు. ఇప్పుడు అదే ప్లేస్ లో ప్రభాస్ గారు హను రావుపుడు గారు ప్రాజెక్ట్ స్టార్ట్ అవబోతుంది. అండ్ ఇంకా నందమూరి కళ్యాణ్ రామ్ గారు 21st ఫిలిం కి సంబంధించి క్లైమాక్స్ లో వచ్చే ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ ని గ్రాండ్ స్కేల్ లో అండర్ పీటర్ హెయిన్ మాస్టర్ కొరియోగ్రఫీలో షూట్ చేస్తున్నారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ 15 days జరుగుతుందంట. అప్రాక్సిమేట్లీ ఈ ఒక్క ఎపిసోడ్ కి 8 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అండ్ సిద్ధు జొన్నలగడ్డ గారు నీరజ కోన డైరెక్షన్ లో చేస్తున్న తెలుసు కదా మూవీ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్లోనే 50% షూటింగ్ ఫినిష్ అయిపోయింది. ఈ షూటింగ్ 1 month కంటిన్యూస్ గా జరిగింది. అండ్ నెక్స్ట్ షెడ్యూల్ ఇంకో 2 weeks లో స్టార్ట్ అవుతుంది. అండ్ వరుణ్ తేజ్ గారు మట్కా మూవీ ఫైనల్ షెడ్యూల్ రీసెంట్ గా RFCలో స్టార్ట్ అయింది. ఇక్కడ ఓల్డ్ వైజాగ్ సెట్ వేసి ఒక మేజర్ సీక్వెన్స్ ని షూట్ చేస్తున్నారు. కొన్ని రోజుల్లో బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ తో రాబోతున్నారు వాళ్ళు. అండ్ విజయ్ దేవరకొండ గారు గౌతమ్ తిననూరు గారితో చేయబోతున్న ప్రాజెక్ట్ షూటింగ్ ఈ 15th కేరళ షూట్ స్టార్ట్ అవుతుంది. కొన్ని మేజర్ సీన్స్ ని ఇక్కడే షూట్ చేస్తారంట. అండ్ ఈ మూవీ గ్లిమ్స్ ని October 2 రిలీజ్ చేయొచ్చు. అండ్ ఇంకా జైలర్ లో హుకుమ్ సాంగ్ కి విక్రమ్ లో టైటిల్ ట్రాక్ కి లిరిక్స్ ఇచ్చిన లిరిసిస్ట్ సూపర్ సుబ్బు గారు పవన్ కళ్యాణ్ గారు ఓజీ మూవీలో 2 songs కి లిరిక్స్ అందించారు. ఇందులో ఒక సాంగ్ ని సింబు గారే పాడుతున్నారు. మరి చూడాలి తమనన్ ఇచ్చే అవుట్పుట్ తో ఈ 2 songs ఎలా ఉండబోతాయో. అండ్ రాఘవ లారెన్స్ గారు అప్కమింగ్ ఫిలిం కాంచనా 4లో పూజా హెగ్డే గారు లీడ్ రోల్ చేస్తున్నారు. సుమారు 100 కోట్ల పైన బడ్జెట్ ఈ మూవీ రాబోతుంది. స్క్రిప్ట్ వర్క్ ఆల్రెడీ ఫినిష్ అయిపోయిందంట. మరి ఎప్పుడు షూటింగ్ మొదలు పెడతారో తెలియదు. అది రాఘవ లారెన్స్ గారి మూవీ కమిట్మెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ హీరో నాని గారు బలగం డైరెక్టర్ వేణు గారితో చేయాల్సిన ఎల్లమ్మ అనే ప్రాజెక్ట్ ఇప్పుడు హీరో నితిన్ గారి దగ్గరికి వెళ్ళిందని చాలా స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది. బట్ అఫీషియల్ కన్ఫర్మేషన్ వస్తే గానీ ఏం చెప్పలేం. అయితే ఈ ప్రాజెక్ట్కి ఎంతమంది హీరోలు మారినా ప్రొడ్యూసర్ మాత్రం దిల్ రాజు గారే. అండ్ ఫైనల్లీ ఒకసారి నాని గారు సరిపోతే శనివారం మూవీ 16 days కలెక్షన్స్ చూస్తే గ్రాస్ 97 crores ని షేర్ 52 crores కలెక్ట్ చేసింది. ఎలాగో సండే కూడా ఉంది కాబట్టి ఈజీగా 100 కోట్ల పైన రీచ్ అవుతుంది మూవీ. సో దట్స్ ఇట్ గైస్. లాస్ట్ వీక్ మన టాలీవుడ్లో ట్రెండ్ అయిన మూవీ అప్డేట్స్ ఇవే. అండ్ వీటిలో మీరు ఏ మూవీ కోసం ఏగర్గా వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.